మార్కెట్లో ధరలు పడిపోవడంతో కృష్ణా జిల్లా మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో సుమారు 1500 ఎకరాల్లో బజ్జీ మిర్చి, పచ్చిమిర్చిని రైతులు సాగు చేశారు. గత 3 ఏళ్లు ధర లేక పంట వైరస్ తెగుళ్లు బారిన పట్టం వంటివి జరగడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది ధరలు పడిపోయి 8 రూపాయలు పలుకుతూ ఉండటంతో లబోదీబోమంటున్నారు. రైతు బజార్లలో మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వమే మిర్చిని విక్రయించాలని కోరుతున్నారు. ఎకరానికి 50,000 కవులు, 50,000 పెట్టుబడి అవుతుంది. తీరా లైన్లోకి వచ్చిన తర్వాత కాయలు కోసేటైనా రేటు లేకుండా పోయింది. కేజీ 10 రూపాయల లోపే నడుతుంది సన్నాల మిరపకాయలు. ఇటు వరకు అయితే మార్కెట్లో 30 రూపాయలు, 10 రూపాయలు నడిచేది, రైతుకు అనుకూలంగా ఉండేది. అలాంటి సగానికి సగం తగ్గిపోయింది. అసలు ఏం చేయాలో తెలియకోకుండా ఉంది. టిక్కీ వచ్చేటప్పుడు 30 కేజీలు టిక్కీ వచ్చేటప్పటికి 300 పడుతున్నారు. 40 రూపాయలు ఏమో కిరాయి, కమిషన్ ఎన్ని పోయేమో మాకు 100 రూపాయలు కాడికి వస్తున్నాయి. కోత కూలి కోయటానికే అది 150 రూపాయలు కోత కూలి అవుతుంది. రూపాయి కాడ మిగలట్లేదు. రైతు బజార్కి వేస్తేనేమో నడకలేదు, కొంటలేదు ఎవరూను. ఇక్కడ యాడ్కి వేస్తేనే కేజీ 10 రూపాయలు చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ శాఖ వాళ్ళు కొద్దిగా ఆదుకుని కేంద్రాలు పెట్టి అయినా సరే ఈ కేజీ 20 రూపాయలు నడిచేటట్టు చూస్తే కొద్ది రైతు బాగుపడతాడు. ప్రతి ఏటా కేజీ మిర్చి వచ్చి 20 రూపాయలు ధర పలుకుతుంది. బాగానే అనిపిస్తుంది. ఈ సంవత్సరం మాత్రం బాగా డౌన్ గా ఉందండి మార్కెట్. కేజీ 7 రూపాయలు, 8 రూపాయలు అంటున్నారు. రైతుకి ఏమీ గిట్టుబాటు ధర లేదండి. గవర్నమెంట్ వారు సహకరించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మా దగ్గర ఉన్నటువంటి సరుకుని వేరే జిల్లాలకు తరలించి దానికి గిట్టుబాటు ధర కల్పించినట్లయితే రైతులు కొంచెం అప్పుల నుంచి తేరుకుంటామని ఆశిస్తున్నాం. కోత నుండి కోతకు వచ్చేటప్పుడు 2 సార్లు కోట వేయాలండి, 4 సార్లు ముందు కొట్టాలి. ఆ ఖర్చులు కూడా రాకపోగా కూలీల ఖర్చులు మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ మార్కెటింగ్ చేసే వాళ్ళని అడిగితే 4 రోజులు ఆగయ్యా, 5 రోజులు ఆగయ్యా అని కాయలు ముగ్గ పెడుతున్నారు.